హాయ్ అందరికీ నమస్కారం. నా తెలుగు యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి ఫిజిక్స్లోని గాజు దిమ్మ ఇచ్చిన తర్వాత గాజు దిమ్మ యొక్క వక్రీభవన గుణకం ఏ విధంగా కనుక్కుంటాము, అదేవిధంగా గాజు దిమ్మలో కాంతి పరంగా జరిగేటటువంటి ఏమైనా సంఘటనలు ఉన్నాయా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఇదే కానీ మొదటిసారిగా మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఎవరికైనా దీన్ని అవసరం ఉంటే షేర్ చేయండి. సో లెసన్లోకి వెళ్దాం. సో ముందుగా మనకి గాజు దిమ్మ ఇచ్చి గాజు దిమ్మ యొక్క వక్రీభవన గుణకం కనుగొనడం అనేది జరుగుతుంది. సో గాజు దిమ్మ యొక్క వక్రీభవన గుణకం కనుగొనేటప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఏ విధంగా మార్పులు జరుగుతాయో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాజు దిమ్మని తీసుకున్నాం ఇక్కడ ఇలా. ఓకే, సో గాజు దిమ్మ అనేసరికి మనకి త్రీ డైమెన్షన్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ గాజు దిమ్మని చూసుకున్నాం. సో ఒక కాంతి కిరణం అనేది ఈ గాజు దిమ్మ పైన ఇలా పడుతుంది అనుకుందాం. సో గాజు దిమ్మ మీద కాంతి కిరణం అనేది పతనమయ్యేటప్పుడు మనం ఏం కావాలి? పతన కోణాన్ని గుర్తించాలి. సో పతన కోణాన్ని ఎలా గుర్తిస్తాం? ఎక్కడైతే కిరణం అనేది పతనం అవుతుందో అక్కడ లంబాన్ని గీచినట్లయితే, లంబాన్ని మీరు ఇలా నిర్మించుకుంటే, సో ఈ లంబరేఖకు అదేవిధంగా పతన కిరణానికి మధ్యనున్న కోణాన్ని మనం ఏమని పిలుస్తాం? యాంగిల్ ఐ అని పిలుస్తాం. సో దీన్ని పతన కిరణం పతన కోణం అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి బయట ఉంది గాలి అనేది విరళయానకంగా మనం చెప్పుకుంటాం. సో గాజు దిమ్మ అనేది ఇక్కడ మనకి సాంద్రతయానకం. సో విరళయానకం నుండి సాంద్రతయానకంలోకి కాంతి వచ్చేటప్పుడు ఏమవుతుంది? లంబానికి దగ్గరగా కాంతి కిరణం అనేది మూవ్ అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ని ఎక్స్టెన్షన్ చేస్తాను. ఈ కాంతి కిరణం ఏదైతే మనకు పతన కిరణం అనుకున్నామో దాన్ని ఇలా ఎక్స్టెన్షన్ చేద్దాం. సో ఇది నిజానికి కాంతి కిరణం ప్రయాణించే మార్గం అయితే, సో మనకు కావాల్సిన కాంతి ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? కాస్త వక్రీభవనం చెందుతుంది, అంటే టువర్డ్స్, అంటే లోపల వైపు కదులుతుంది. ఇలా అంటే వక్రీభవనం చెందిన కాంతి కిరణం అనేది ఈ గాజు దిమ్మ యొక్క రెండో తలాన్ని తాకడం అనేది జరుగుతుంది. సో రెండో తలాన్ని తాకేటప్పుడు ఈ మొత్తం తలం అనేది సాంద్రతయానకం అవుతుంది లోపల మొత్తం అంతా. సో బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుంది? బహిర్గత కిరణం అని చెప్తాం. సో మళ్ళీ ఏమవుతుంది? సాంద్రతయానకం నుండి విరళయానకంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా వక్రీభవనం చెందింది, ఎంత కోణంతో బహిర్గతం అవుతుందో తెలియాలంటే ఎక్కడ ఏ తలం వద్ద అయితే తిరిగి బహిర్గతం అవుతుందో ఆ ప్రదేశంలో ఏం చేస్తాం? ఒక లంబపాతాన్ని నిర్మిస్తాం. సో లంబపాతాన్ని నిర్మించినట్లయితే, సో మనకు తెలుసు కాంతి అనేది మనకి ఈ డైరెక్షన్లో మనకి వెళ్ళాల్సి ఉంది. సో నిజానికైతే ఎందుకు? లోపల వచ్చేటటువంటి కాంతి కిరణం అనేది ఈ మార్గంలో ప్రయాణిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది మనకి? సో సాంద్రతయానకం నుండి విరళయానకంలోకి కాంతి ప్రయాణిస్తుంది కాబట్టి ఏమవుతుంది చెప్పండి? కాస్త దూరంగా, అంటే లంబానికి దూరంగా కదలడం జరుగుతుంది. అంటే ఈ డైరెక్షన్లో మనకి కాంతి అనేది బహిర్గతం అవడం జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. యాంగిల్ ఐ ఇక్కడ ఉంది. సో బహిర్గతమయ్యేటప్పుడు కాంతి కిరణం కూడా మనకి యాంగిల్ ఐగానే మనం చెప్పుకుంటాం. సో బహిర్గత కిరణాన్ని కూడా మనం ఐతో సూచిస్తాం. సో లోపల ఏదైతే ఉందో చూసారు కదా, ఈ కోణాన్ని ఆర్గాను, ఈ కోణాన్ని ఆర్గాను మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఐఆర్ వాల్యూలు వచ్చాయి కాబట్టి మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా రిఫ్రాక్షన్ ఇండెక్స్ అన్నది వక్రీభవన గుణకానికి డైరెక్ట్ ఫార్ములా వేసుకొని చేసేస్తాం. ny/n2 = sin i / sin r ఫార్ములా ప్రకారం. అయితే ఈ ప్రయోగంలో మనం చూసినట్లయితే సో ఏమైంది? నిజంగా అంటే ప్రారంభంలో వచ్చిన కాంతి కిరణం అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో బహిర్గతమైన కాంతి కిరణం అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది. సో రెండు కూడా ఏమవుతాయి? ఒకదానికొకటి సమాంతరాలు అవుతాయి. ఇలా రెండు కాంతి కిరణాలు అనేవి సమాంతరంగా ఉండేటప్పుడు వీటి మధ్యన కానీ మనం లంబ దూరాన్ని ఎక్కడైనా సరే మెజర్ చేసామంటే, చూసారా, ఈ లంబ దూరాన్ని కానీ మెజర్ చేసినట్లయితే దీన్నే మనం ఏమని పిలుస్తామంటే పార్శ్వ విస్థాపనము అని పిలుస్తాం. పార్శ్వ విస్థాపనం, దీన్నే మనం పార్శ్వ విస్థాపనం అని పిలుస్తాం అనమాట. అంటే గాజు దిమ్మలోకి ప్రవేశించిన కాంతి కిరణం అనేది బహిర్గతం అయ్యే కాంతి కిరణానికి మధ్యలో ఏమైంది? కాస్త స్థానంలో మార్పు వచ్చింది. ఈ స్థానంలో మార్పునే మనం పార్శ్వ విస్థాపనం అంటాం. అయితే దీన్ని ఎక్స్పెరిమెంటల్గా ఏ విధంగా చేద్దాము? సో ఎక్స్పెరిమెంటల్గా ఎలా చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. చూశాక మళ్ళీ లోపలికి వద్దాం. సో ఈ చిన్న వీడియో క్లిప్ చూడండి, చూశాక మీకు ఇప్పుడు మనం లైవ్లో ఎక్స్పెరిమెంట్ చేద్దాం. గాజు దిమ్మ ద్వారా మనం కనుగొనడానికి కావలసిన పరికరాలు చూద్దాం. ఇక్కడ గాజు దిమ్మ, స్కేలు, ఎరైజర్, పెన్సిల్, కోణమానిని, అలాగే కొన్ని పేపర్ పిన్స్
ఈ పేపర్ పిన్స్ అనేవి మనకి ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా మొత్తాన్ని ప్లేస్ చేయడానికి ఒక కార్డ్బోర్డ్ అట్ట, అదేవిధంగా ఒక వైట్ పేపర్ కావాలి. సో ముందుగా వైట్ పేపర్ని కార్డ్బోర్డ్ అట్ట పైన మనం లాక్ చేసి పెట్టుకోవాలి. ఇలా లాక్ చేసినట్లయితే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నంతసేపు అది కదలకుండా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. ముందుగా మనం ఏం చేస్తామంటే కార్డ్బోర్డు పైన 2 పేపర్స్ని పెట్టి పేపర్స్ని 2 క్లిప్పుల సహాయంతో ఏం చేస్తామంటే లాక్ చేస్తాం. చూసారుగా, ఇలా లాక్ చేసినట్లయితే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నంతసేపు పేపర్ కదలడం అనేది జరగదు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆ గాజు దిమ్మ ఏదైతే ఉందో దాన్ని మధ్యలో పెట్టి దాన్ని ఆధారం వెంబడి పెన్సిల్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఆధారం యొక్క ఆకారాన్ని గుర్తిస్తాం అన్నమాట. సో చేద్దాం. రైట్. ఇలా అయితే ఆధారాన్ని గీచేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గాజు దిమ్మ కదలకుండా జాగ్రత్త పడాలి. సో మనకి గాజు దిమ్మ అనేది దీర్ఘచతురస్రాకారంలో ఉంది కాబట్టి ఆధారం అనేది మనకి దీర్ఘచతురస్రాకారంలో రావడం జరుగుతుంది. చూసారు కదా. అయితే మనం కాంతి అనేది నిలువు విస్థాపన ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని పైన కిందన ఉండేటటువంటి ఆధారాల ఆధారంగా చేస్తాం. కాబట్టి పైన ఏం చేస్తామంటే ఒక మధ్యలో ఒక బిందువుని గుర్తించుకుందాం. సో మధ్యలో బిందువుని చూద్దాం ఒకసారి. రైట్. పై భుజంలో మధ్యలో బిందువుని గుర్తించుకోవాలి. చూసారు కదా. ఇలా గుర్తించిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా మనం పతన కోణం అనేది ఆధారానికి మనం లంబరేఖను గీచి లంబరేఖ నుండి మనం ఏం చేస్తాం కోణాన్ని గుర్తిస్తాం అన్నమాట. కాబట్టి ఆ బిందువు నుండి మనం ఏం చేస్తాం ముందుగా లంబాన్ని గీచుకుందాం. సో ఇలా చూస్తారు కదా, లంబాన్ని గీచాం. అదేవిధంగా పతన కోణం అనేది నార్మల్ అంటే లంబపాదం ఆధారంగా లెక్కించాలి కాబట్టి లంబపాదం నుండి ఇక్కడ లెక్కించడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ 90 నుండి వస్తున్నాం కాబట్టి 60 అని అనుకోవచ్చు. 90 నుండి 80కి 10, 80 నుండి 70కి 10, అలాగే 70 నుండి 60కి 10, ఇలా మొత్తం 30 డిగ్రీలు నేను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని స్కేల్ సహాయంతో కలిపేద్దాం. ముందుగా లంబపాదాన్ని గీచేద్దాం. అదేవిధంగా తర్వాత వచ్చేసి ఏదైతే పతన కిరణం 30 డిగ్రీలు తీసుకున్నామో ఆ 30 డిగ్రీలని గుర్తించుకుందాం. ఇది మనకు కావాల్సినటువంటి పతన కిరణం వచ్చింది కదా. చూసారండి, ఈ పతన కిరణాన్ని మనం ఏం చేస్తామంటే కొద్దిగా లోపల వైపు ఎక్స్టెన్షన్ చేసుకుందాం. ఎందుకంటే తర్వాత మనకి నిలువు విస్థాపనం మెజర్ చేయాలంటే మనకి ఇదే ఆధారం అవుతుందన్నమాట. ఇప్పుడు గాజు దిమ్మని మళ్ళీ ప్లేస్ చేసుకుందాం. ప్లేస్ చేసి ఏం చేస్తామంటే ఏదైతే పతన కోణం అనే 30 డిగ్రీలతో ఒక కిరణాన్ని గీచుకున్నామో ఈ కిరణం పైన మన దగ్గర ఉన్న 2 గుండు సూదుల్ని ప్లేస్ చేద్దాము. చూసారుగా, ఇలా ప్లేస్ చేసి సో పైన ఉపరితలంలో మనం ఏం చేసాం పతన కోణాన్ని గుర్తించాం. ఇప్పుడు కిందనున్న ఉపరితలం గుండా మనం ఏం చేయాలంటే ఆ 2 గుండు సూదుల్ని పరిశీలించాలి. చూద్దామా. ఇలా పరిశీలించినాక మనకేమవుతాయంటే ఆ 2 కూడాను రెండు విభిన్న బిందువుల వద్ద కనిపిస్తాయి. అందులో మనం ఒక కంటిని మూసి ఒక కంటితో మాత్రమే పరిశీలించి ఆ 2 గుండు సూదులు కూడాను ఒకదానితో ఒకటి ఏకీభవించేటట్లుగా పరిశీలించి కరెక్ట్గా రెండో ఆధారం వైపు నుండి చూస్తూ మనం ఏం చేయాలి 2 పిన్స్ని పాయింట్అవుట్ చేయాలి. ఒకసారి ప్లేస్ చేస్తాను చూడండి. చూసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. సో మొదట పిన్ పెడతాం. చూద్దామా. సో మొదట పిన్ ప్లేస్ చేశాను. ఇప్పుడు మొత్తం 3 పిన్నులు అయ్యాయి. ఈ 3 పిన్నులు కూడాను ఒకే రేఖ మీద వచ్చేటట్లుగా చూస్తూ దాన్ని ఎక్కిపోయించేలా మరో పిన్ పెట్టాను. చూసారుగా. ఇప్పుడు 4 పిన్నులు కూడా ఒకే రేఖ వెంబడి ఉన్నాయా లేదా చూద్దామా ఒకసారి. మీరు కూడా చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. కొద్దిగా కెమెరా డౌన్ చేస్తున్నాను చూడండి. రైట్, కెమెరా డౌన్ చేస్తున్నాను. చూసండి ఒకసారి. చూసారా, ఇప్పుడు మనకి మొత్తం 4 పిన్నులు కనిపిస్తున్నాయా, కానీ మీకు ఒకటే పిన్ కనిపిస్తుంది. చూసారా, మొత్తం అన్నీ కోయిన్సైడ్ అయ్యాయి. చూడండి, గ్రీన్ పిన్స్ కొద్ది లైట్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మొత్తం అన్ని కూడా 4 పిన్స్ కూడా ఇటువైపు నుండి పరిశీలిస్తే ఒకే దిశలో ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, పిన్స్ని తీసేయాలి. ఎక్కడైతే ఆ పిన్స్ హోల్స్ ఏర్పడ్డాయో అక్కడ పెన్సిల్తో పాయింట్ని
మెజర్ చేసుకోవాలి. చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న స్కేల్ సహాయంతో ఆ రెండింటిని కలుపుతూ ఒక కిరణాన్ని గీచుదాం. సో ఇప్పుడు గీచిన ఈ కిరణం అనేది ఏమవుతుంది మనకి, బహిర్గత కిరణము అంటాం. ఓకేనా, దీన్ని బహిర్గత కిరణము అని పిలుస్తాం. అది పతన కిరణం అయితే ఇది బహిర్గత కిరణం అంటాం. సో ఇక్కడ ఏం చేస్తాం, ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ నుండి మనం ఏం గీయాలి, ఒక లంబాన్ని గీయాలి. సో లంబాన్ని గీసుకుంటే మనకేమవుతుంది, అక్కడ బహిర్గత కిరణం యొక్క ఇది తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఆ రెండు బిందువుల్ని కలుపుతూ ఒక రేఖను గీయండి. చూసారుగా. అయితే ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటి, సో విస్థాపనం ఎంత జరిగింది. ఇప్పుడు మనం పతన కిరణానికి బహిర్గత కిరణానికి మధ్యలో ఉండేటటువంటి ఏమైంది, కొంత స్థానంలో మార్పు వచ్చింది, చూస్తున్నారు కదా. సో పైన ఉన్నటువంటి మనకి పతన కిరణాన్ని పొడిగిస్తాం కొద్దిగా. సో ఇలా పొడిగిద్దాం ఒకసారి. సో లోపల నుండి వచ్చేటటువంటి పతన కిరణాన్ని మనం పెన్సిల్ సహాయంతో పొడిగిద్దాం. రైట్, చూసారు కదా, ఇలా వచ్చింది. అలాగే బహిర్గత కిరణాన్ని కూడా ఇప్పుడు చూసాం, పొడిగిస్తే రెండు ఇక్కడ ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి దాదాపుగా ప్యారల్గా రావడం జరుగుతుంది, సమాంతరాలు వస్తాయి. ఈ రెండు సమాంతర రేఖల మధ్య దూరాన్ని కానీ మనం మెజర్ చేస్తే ఈ గ్యాప్నే మనం ఏమని పిలుస్తామంటే పార్శ్వ విస్థాపనము లేదా లేటరల్ షిఫ్ట్ అంటాం. ఇక్కడ చూసాం కదా 1.3 సెంటీమీటర్లు రావడం జరిగిందనమాట. పార్శ్వ విస్థాపనం ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా, అలాగే ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం పార్శ్వ విస్థాపనం అనేది మెజర్ చేయడం జరుగుతుంది. ఇది కాంతికి ఉండేటటువంటి ఒక రక ధర్మం. అయితే ఇప్పుడు గాజు దిమ్మ యొక్క వక్రీభవన గుణకం అనేది ఇలా అయితే ఓకే. మరి నిలువ విస్థాపనం అనేది కూడా ఇంకోటి ఉంది. పార్శ్వ విస్థాపన గురించి మాట్లాడడం. ఇక రెండవ ధర్మం ఏంటంటే నిలువ విస్థాపనము. ఈ నిలువ విస్థాపనం ఏ విధంగా కనుక్కుంటాం, అదేవిధంగా ఈ నిలువ విస్థాపనం ఉపయోగించి మనం ఒక గాజు దిమ్మ యొక్క వక్రీభవన గుణకాన్ని ఏ విధంగా కనుగొంటాము. సో ఇది కూడా సేమ్. సో ముందుగా దీనికి చేసే ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ చెప్పాక డైరెక్ట్గా ఎక్స్పెరిమెంట్లోకి వెళ్దాం. ముందు ప్రాసెస్ ఏంటంటే, ఏ గాజు దిమ్మనైతే మనం నిలువ విస్థాపన కనుగొనదలిచాము, ఓకే అంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒకసారి. సో గాజు దిమ్మ అనేది ఏముంటుందంటే ఇది 3 డైమెన్షనల్గా ఉంటుంది. అంటే మనకి దీర్ఘఘన ఆకారంలో ఉంటుంది. కాంతిని అనేది ఏ డైరెక్షన్లో మనం ప్రయాణింపజేసి దాని యొక్క విస్థాపన కనుగొంటున్నాము అది మనకు అవసరం. సో స్లాబ్ని వెడల్పు పరంగా చూసినట్లయితే వెడల్పుగానే మనం పెట్టాలి, లేదు నిలువు పరంగా చూసినట్లయితే నిలువు పరంగా మనం చూడాల్సి వస్తుంది. సో ముందుగా నేను వెడల్పు పరంగా మనం చెప్పుకుందాం. సో వెడల్పు పరంగా అనేటప్పుడు ఏం చేస్తామంటే ఒక కార్డ్బోర్డ్ అట్టపైన తీసుకొని ఒక వైట్ పేపర్ దానిపై ప్లేస్ చేసి ఆ వైట్ పేపర్ పైన ఏ గాజు స్లాబ్ గుండా అయితే మనం విస్థాపన కనుగొనదలిచామో, ఏ గ్లాస్ స్లాబ్ యొక్క వక్రీభవన గుణకం కనుగొనదలిచామో దాన్ని అక్కడ పెట్టి దాన్ని బేస్ వెంబడి ఏం చేస్తామంటే ఒక పెన్సిల్ సహాయంతో దాని బేస్ని మెజర్ చేస్తాము. సో బేస్ మెజర్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఏదైనా ఆ తలం పైన ఒక బిందువు వద్ద, అంటే దాని చివర్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇది బి బిందువులు అనుకుందాం, బి బిందువు వద్ద ఏం చేస్తామంటే మరో లంబాన్ని నిర్మిస్తాం. ఓకే, నర్మన్ నుంచి ఏమవుతుంది అంటే ఏబి అనే ఈ గాజు దిమ్మ యొక్క ఆధార తలానికి మనం గీసినటువంటి ఈ రేఖ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బిఎక్స్ అనుకుందాం, బిఎక్స్ అనేది లంబం అవుతుంది అనుకుందాం. సో బిఎక్స్ పైన మీకు నచ్చిన బిందువు వద్ద, అంటే దాదాపుగా మన పేపర్ లిమిట్లోనే మీకు నచ్చిన దగ్గర ఏం చేస్తారంటే మరో లంబాన్ని నిర్మిస్తాం. ఇలా ఇక్కడ చూడండి, ఏబి రేఖ అనేది బిఎక్స్కి లంబం ఉంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది డివై అనుకుందాం, ఈ డివై అనేది కూడా ఏమవుతుంది బిఎక్స్కి లంబం ఉంది. అంటే ఈ రెండు లంబ రేఖలు అనేవి ఒకే రేఖ పైన ఉన్నాయి కాబట్టి రెండు ఏమవుతాయి మనకి సమాంతరాలు అవుతాయి. అంటే ఏబి రేఖ అదేవిధంగా ఈ రేఖ కూడా మనకి ఏమవుతుంది సమాంతరాలు అవుతాయి. ఇలా సమాంతర రేఖలు మనకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఒక గుండు సూదిని వీటిపైన పడుకోబెడతాం. సో మీకు ఆ లైన్ పైన వేస్తే కనిపించదని కింద వేస్తున్నాను, పడుకోబెట్టి. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ స్లాబ్ గుండా దాన్ని పరిశీలించి మరో గుండు సూదిని ఏం చేస్తామంటే దాని స్థానాన్ని మార్చుతూ రెండు కూడా ఒకే రేఖ వెంబడి వచ్చేటట్లుగా ఏం చేస్తాం అడ్జస్ట్ చేస్తాం. అడ్జస్ట్ చేసిన తర్వాత గ్లాస్ ల్యాబ్ నుండి చూసి అడ్జస్ట్ చేస్తాం, పైనుండి చూసేసరికి వాటిలో కొద్దిగా స్థానంలో చేంజ్ వస్తుంది అనమాట.
ఆ రెండింటి స్థానాల మధ్య దూరాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ నిలువు విస్థాపనం అంటాం. సో దీన్ని ఒకసారి లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం, చేసినాక వచ్చి చూద్దాం. సో ఈ వీడియో చూడండి. సో అందరికీ నమస్కారం. ఈ ప్రయోగంలో మనం ఒక గాజు దిమ్మ యొక్క నిలువు విస్థాపనం కనుక్కుందాం. సో గాజు దిమ్మను ముందుగా తీసుకొని ఒక వైట్ పేపర్ పైన నిలువుగా ఇలా చూపించినట్లుగా నించోబెట్టి దాని యొక్క ఆధారాన్ని మనం ఏం చేస్తాం, మనం గుర్తించాలి. ఆధారాన్ని గుర్తించినట్లయితే మనకి దీర్ఘ చతురస్రాకారంలో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం నిలువు విస్థాపనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఆధారం యొక్క అంచె బిందువుల్ని ఏబీగా గుర్తించండి. ఇప్పుడు బి బిందువు నుండి ఒక లంబాన్ని గీయండి. సో కొనమని సాయంతో ఇప్పుడు నేను లంబాన్ని నిర్మిస్తున్నాను. సో ఇలా లంబాన్ని నిర్మించిన తర్వాత ఫస్ట్ లంబాన్ని నిర్మిస్తామండి. ఓకే, ఇప్పుడు ఈ బిందువుని కలిపినట్లయితే మనకి ఆ గాజు దిమ్మ యొక్క బి బిందువు నుండి మనకి లంబం రావడం జరిగింది. సో ఈ లంబరేఖ పైన ఏదో ఒక బిందువు వద్ద మీ నచ్చినంత డిస్టెన్స్లో తీసుకోండి, ఏదో ఒక బిందువు వద్ద ఏం చేస్తారంటే లంబానికి మరో లంబం నిర్మిద్దాం. చూస్తున్నారు కదా, మనం గీచినటువంటి లంబానికి మరో లంబరేఖని నిర్మించామన్నమాట. చూసారుగా, రైట్. ఇప్పుడు లంబాన్ని నిర్మించి ఇప్పుడు మనం ఏం చేయాలంటే గాజు స్లాబ్ని మళ్ళీ ఇదే పరిస్థితిలో తీసుకురావాలి. సో ఏబీకి మనం గీచినటువంటి రెండో లైన్ అనేది ఏమవుతుందంటే సమాంతర రేఖ అవుతుంది. ఎందుకు, ఒకే రేఖకు రెండు లంబాలు ఉన్నట్లయితే ఆ రెండు కూడా ఏమవుతాయి, సమాంతరాలు అవుతాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం గీచిన సమాంతర రేఖ పైన ఒక గుండె సూదిని ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేశారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గాజు స్లాబ్ని మనం ముందుగా బేస్ ఏదైతే నిర్మించామో అది రాసామో ఆ బేస్ పైన పెట్టండి. ఇప్పుడు రెండో వైపు నుండి చూసినట్లయితే మనకు ఆ గుండె సూది ప్లేస్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉండేటటువంటి ఈ గుండె సూదిని ఏం చేస్తామంటే అటు ఇటు జరుపుతూ రెండు కూడా కోయిన్సైడ్ అయ్యేలా ఏం చేస్తామంటే సర్దుకుంటూ రెండు ఒకే దగ్గర అయ్యేలాగా ఏం చేస్తామంటే అంటే రెండు గుండు సూదులు కూడా ఏకీభవించేలా మనం రెండో గుండు సూదిని బయట నుండి చూస్తూ ఒకటో గుండు సూదిని గాజు దిమ్మ గుండా చూస్తూ ఏం చేస్తాం, ఒకే రేఖ వెంబడి వచ్చేటట్లుగా అమర్చుకుంటాం. ఓకే, చూస్తున్నారు కదా, రెండు ఒకే రేఖ వెంబడి వచ్చాగా. ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇప్పుడు పైనుండి ఒకసారి చూడండి. చూసేసరికి వాస్తవానికి ఉండే గుండె సూదికి మనం ప్లేస్ చేసిన గుండె సూదికి కొంత ఏముంది, దూరం ఉంది. ఇప్పుడు ఆ గుండె సూదికి ఈ గుండె సూదికి ఉన్న మధ్య నుండే లంబ దూరాన్ని అంటే మనం ఒక లైన్స్ని పాయింట్ కన్స్ట్రక్షన్ చేసుకోండి. సో పాయింట్ ఈ రెండు బిందువుల మధ్య ఉన్న దూరాన్ని మనం ఏమని పిలుస్తామంటే నిలువు విస్థాపనం అంటాం. దీన్ని మెజర్ చేద్దాం ఒకసారి. సో మెజర్ చేద్దాం. 0.5 సెంటీమీటర్స్ అంటే 5 మిల్లీమీటర్లు రావడం జరిగింది. దీన్నే వెర్టికల్ షిఫ్ట్ లేదా నిలువు విస్థాపనం అంటాం. సో ఇప్పుడు ఈ నిలువు విస్థాపనం ఉపయోగించి అదేవిధంగా గాజు దిమ్మ ఏదైతే ప్లేస్ చేస్తాం దాని మందం ఫైండ్ అవుట్ చేద్దాం. సో గాజు దిమ్మ మందం ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 1.3 సెంటీమీటర్స్. 1.3. సో ఇప్పుడు మనకి ఈ ప్రయోగంలో వచ్చినటువంటి నిలువు విస్థాపనం మనకి ఎంత వచ్చింది చెప్పండి. ఇప్పుడే మనం ప్రయోగం చేసాం. నిలువు విస్థాపనం వచ్చి మనకి 0.5 సెంటీమీటర్లు రావడం జరిగింది. అదేవిధంగా మనం ఏదైతే తీసుకున్నామో ఆ గాజు దిమ్మ యొక్క మందం మనకి ఎంత వచ్చిందండి, సో 1.3 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకేం కావాలి, వక్రీభవనం కనుక్కో. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి